అనుకున్నట్టే అవుతోంది. ఏఐడిఎంకేలో చీలిక ఏర్పడింది. ఇది బ్రేకింగ్ న్యూస్. ఏఐడిఎంకేలో ఒక వర్గం విజయ్ ప్రభుత్వానికి మద్దతు తెలపాలని చెప్పి నిర్ణయించింది. సివి షణ్ముగం, ఎస్పి వేలుమణి వీళ్ళ నాయకత్వంలో ఏఐడిఎంకే వర్గం విజయ్కి మద్దతు తెలుపుతున్నామని చెప్పి ఇంతకుముందే ప్రకటించింది. డిఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి పళనిస్వామి ప్రయత్నించారు, ఆయన కుట్ర పన్నారు, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సైద్ధాంతికంగా మేము డిఎంకేకి వ్యతిరేకం, అందువల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తున్నారు. ఏఐడిఎంకేకి ఈ ఎన్నికల్లో 47 సీట్లు వచ్చినాయి. ఇక విజయ ప్రభుత్వం రేపటిలోగా అంటే మే 13వ తేదీలోగా అసెంబ్లీలో బల పరీక్షకు నిలబడాలి. ఏడీఎంకే సభ్యుల మద్దతు లేకపోయినా కూడా విజయ ప్రభుత్వం ఈ విశ్వాస పరీక్షను గెలుస్తుంది. ఎందుకంటే తమిళనాడు అసెంబ్లీలో కావాల్సింది సాధారణ మెజారిటీ కోసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు. కానీ విజయ్కి ఇప్పటికే 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయినా కూడా ఏఐడిఎంకేలో ఒక వర్గం విజయ్తో చేతులు కలపాలని చెప్పి ఉత్సాహపడుతోంది. మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎడప్పాడి పళనిస్వామి ఏఐడిఎంకేకి ప్రస్తుతం జనరల్ సెక్రటరీ కూడా. ఈ అవుట్ గోయింగ్ అసెంబ్లీలో ఆయనే అపోజిషన్ లీడర్ కూడా డిఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆయన్ని నిన్న ఏఐడిఎంకే శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నట్టుగా ఒక ప్రకటన కూడా వచ్చింది. యాక్చువల్గా ఈ మేరకి ప్రోటెం స్పీకర్గా ఉన్న ఎంవి కరుప్పయ్యకి లేఖ కూడా ఇచ్చారు. అయితే తాజాగా ఎస్పి వేలుమణి, ఈయన మాజీ మంత్రి కూడా, న్యాయశాఖ మంత్రి గతంలో ఏఐడిఎంకే తరఫున, ఆయన మా వర్గం విజయ్కి మద్దతు పలకాలని చెప్పి నిర్ణయించింది అని ప్రెస్కి చెప్పారు. ప్రస్తుతం ఈ వేలుమణి షణ్ముగం వర్గం వెనకే ఎక్కువ మంది ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా చెప్తున్నారు. లీజిస్లేచర్ పార్టీలో 3/2 మంది ఒక గ్రూప్గా ఏర్పడితే వాళ్ళ మీద అనర్హత వేటు వేయడానికి వీలుండదు. ఆల్రెడీ మనం ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో చూసాం. ఇది 10 మంది రాజ్యసభ సభ్యులుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అందులో 7 బీజేపీలో చేరారు. అందువల్ల వాళ్ళ మీద అనర్హత వేటు వేయలేదు. అందువల్ల ఈ చీలిక వర్గానికి మెజారిటీ కనుక ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై కారు. అయితే అంత మాత్రం చేత పార్టీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళదు. లెజిస్లేచర్ పార్టీ చీలిక వేరే, పార్టీ చీలిక వేరే. ఆర్గనైజేషనల్గా పార్టీలో ఎవరికి స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చూస్తుంది, అది వేరే గొడవ అనుకోండి. ఏదేమైనా కూడా అన్నాడీఎంకేలో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది. ఇది పరోక్షంగా డిఎంకేకి బాగా కలిసి వస్తుంది. వాళ్లే తమిళనాడులో ప్రతిపక్షంగా నిలబడతారు. ఏడీఎంకేలో ఈ చీలికకి బీజేపీ మద్దతు ఉన్నదో లేదో తెలియదు. ప్రస్తుతానికైతే బీజేపీతో కలిసి ఏఐడిఎంకే ఒక కూటమిగా ఏర్పడింది, అది కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో ఏఐడిఎంకేలో చీలికకి సంబంధించి మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది.